తాతగారికి వందనాలు. నాన్నగారు అమ్మగారు అంతా కుశలమేనా? ఎలా ఉంది నా సామ్రాజ్యం? పండగ కదా, చక్కగా అలంకరించాం ఈ జంక్షన్ ని. ఈ జంక్షన్ కి స్వాగతం సుస్వాగతం. పండగ అయిపోయినా ఇంకా పండగ వాతావరణం మన ఈ జంక్షన్ లో ఉంది అంటే దానికి కారణం ఎవరో మీకు తెలుసా? మీరు మీరు పండగ అంటే మనకి కొత్త అల్లుళ్ళు గుర్తొస్తారు, వాళ్ళ డిమాండ్లు గుర్తొస్తాయి. కానీ డిమానిటైజేషన్ దెబ్బకి అల్లుళ్ళ దగ్గర డబ్బులు లేవు, మామగారి దగ్గర డబ్బులు లేవు. ఎవరి దగ్గర ఉన్నాయి మరి డబ్బులు? చెక్కులున్నాయి. చెక్కులున్నాయా? నువ్వు చెక్కుకో నాయనా. చెక్కు కన్నా ముందు నిన్ను చెక్కాల్సిన అవసరం కొంచెం ఉంది. ఓకే, సో అల్లుళ్ళు కోడళ్ళు అంటే మరి పెళ్లిళ్ళు. మీరు పెళ్లికి వెళ్తే ఏం చేస్తారు? పెళ్లి కూతురికి లైన్ వేస్తా. ఇలాగే చాలా మంది చేస్తూ ఉంటారు. ఎన్ని లైన్లు వేసిన తర్వాత వాడు తాళి కట్టడానికి వచ్చాడు. భోజనాలు ఎక్కడో వెతుక్కుంటా. నెక్స్ట్, నేను అందమైన అబ్బాయి అంటే రాజీవ్ ఖన్నా ఇలా వెతుకుతున్నావేంటి నువ్వు? మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీ వెనకాల ఆయన కూడా ఉంటారని చూస్తున్నాను. నువ్వు రాజీవ్ కనకాల లాంటి అందమైన అబ్బాయిని వెతకాలంటే ముందు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? ముత్యమంతా పసుపు అని మంచి ముగ్గు ఒకటి వేసి అందులోకి దింపాలా? ముగ్గు లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళే ఛాన్స్ లేకుండా చేయాలి. నేను అలాగే చేశా. ఇందులోనే కొట్టుకుంటున్నాడు మా ఆయన. ఇక్కడ ఎక్కడ ఉంటుంటాడు, కనపడట్లేదు. అక్కడ కనపడాడు. నువ్వు కొంచెం హైట్ పెంచుకో. నెక్స్ట్, పెళ్లి కూతుర్ని హక్ చేసుకొని చెల్లెమ్మ కంగ్రాట్స్ అని చెప్పు. ఓకే, చెల్లెమ్మ అన్నాను. అనవా? అక్కయ్య అను. నెక్స్ట్, పెళ్లి కొడుకు రాజీవ్ కనకాల అయితే లైన్ వేస్తా. మరి పెళ్లి కూతురు సుమ అయితే పారిపోతా. నెక్స్ట్, మై నేమ్ ఇస్ చింటూ. హాయ్ చింటూ, నీ అసలు పేరేంటి? జాషువా. మరి అది చెప్పవేందుకు? నాకు తెలిసిపోయింది చూసావా, ఎవరు చింటూ అని పేరు పెట్టరు, అందుకనే. నాకో జోడిని ఎత్తుకుంటా. అవైనా జోళ్ళు అనుకుంటున్నావా అక్కడ దొరకడానికి? కట్నం ఎంత ఇస్తారో అడుగుతా. పెళ్లికి వెళ్ళి ఇట్లాగే తిరుగుతూ ఉండు, కట్నం ఎంత ఇస్తారు అని. జస్ట్ మూడోసారి అడిగేటప్పటికి నువ్వు ఎర్రగడ్డలో ఉంటావు. నెక్స్ట్, నెల రోజులకి సరిపడే తిండి తిని వచ్చేస్తా. ఆల్రెడీ హాఫ్ మంత్ రేషన్ అయినట్టుంది అక్కడ. నేను పెళ్లి కూతురు ఆర్నమెంట్స్ చూస్తా. ఎక్కడ ఆర్నమెంట్స్ అమ్మా? 500 గ్రాములే ఉంచాలి అని ఎప్పుడైతే మెసేజ్ సర్క్యులేషన్ లో వచ్చిందో అప్పటి నుంచి అందరూ స్వాహా చేశారు. నెక్స్ట్, ఆయన పేరు ప్రశాంత్. బాలకార్మికుడు వినువేంటి? నువ్వు కూడా పెళ్లి గురించి మాట్లాడటమేనా అన్నాడు. పెళ్లి భోజనాలు అయిపోయాక రిసెప్షన్ భోజనాలు ఎప్పుడని అడుగుతాను. పెళ్లి కొడుకుకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే అందులో అందగాన్ని చూసి పెళ్లి చేసేసుకుంటా. అబ్బో, అందరి బట్టలు చీరలు ఎట్లున్నాయో చూస్తా. నీకేమైనా ఇస్త్రీ దుకాణం ఉందా? ఇవాళ అందరికీ అదృష్టమే గాని నా లైఫ్ లో మాత్రం ఒకటి దాపరించింది. ఈ రోజు స్కిట్ లో సమయానికి మన బొంగరంగాడి వైఫ్ క్యారెక్టర్ లేచిపోవడంతో నేను ఆ పాత్ర చేయాల్సి వస్తుంది. సో నేను స్కిట్ లో రెడీ అయ్యేసి వస్తాను, మీరు ఈలోగా రెడీగా ఉండండి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చింది తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు.
అయ్యో అంత ఎగరకండి, మీకు బీపీ ఎక్కువ. అమ్మాయి గారు బాగున్నారా? ఆ బావ ఇక్కడ ఎందుకుంటాడు, బావ ఊర్లో ఉన్నాడు. ఏ నా పిల్లం బాలేదా, దాన్ని మళ్ళీ బాగున్నావా అని అడుగుతావేంటి? చిరాకు పడినట్టున్నారు. బాబు గారు బాగున్నారా? మా బాబు ఇప్పుడు ఎందుకు బాగుంటాడు, ఎప్పుడో పోయాడు. అంటే అల్లుడు గారు బాగున్నారా అని నా ఉద్దేశం. మాట మాటికి అల్లుడు గారు అంటావేంటి? నీకు మా అత్తకి ఏమైనా లింక్ ఉందా ఏంటి? అల్లుడు అల్లుడు ఆ, ఇదేనా రావడం? ఏ చిప్పు దొబ్బిందా? 10 ఏళ్ళు అయింది పెళ్ళి, ఎన్నిసార్లు వచ్చా నీ ఇంటికి? ఇదేదో పెద్ద తాజ్ మహల్ లాగా ఇదేనా రావడం అని మర్యాదలేంటి? ఇంకొకసారి రండి రండి అన్నావు అనుకో గుద్దేస్తాను. వచ్చినోండి రండి రండి అంటావేంటి? అల్లుడు వాళ్ళ అత్తమ్మా రండి 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 అంటారంటే అయ్యో అల్లుడు గారు కాలు కడుక్కుందండి. కళ్ళు దొబ్బేయా? కాళ్ళకి చెప్పులుంటే ఎలా కడుక్కుంటాను? భలే వాళ్ళు బాబు గారు. బట్టలు ఉన్నాయి కదా అని స్నానం మానేస్తామా? అలాగే డ్రాయర్ ఉంది కదా అని డ్రెస్ వేసుకోవడం మానేస్తామా? ఒరే నువ్వు రారా, బాగా చెప్తున్నావు. సరే ఎందుకులండి, నేను మీ దగ్గరకు వస్తే నేను దూరం అయిపోతాను. ఏంటమ్మా అల్లుడు గారు మరి ఇలా తయారయ్యారు? ఏం చెప్పంటావు అమ్మా, అల్లుడు గారు ఏమో 4 చక్రాల మీద వెళ్లి 2 చక్రాల మీద వచ్చారు, అంటే కారులో వెళ్లి సైకిల్లో వచ్చారు, అప్పుడు మోకాలకి దెబ్బ తగిలింది. అంటే అల్లుడు గారికి ఒరే నువ్వు మాటి మాటికి అల్లుడు అనకరా, చూసే వాళ్ళకి నా మీద డౌట్ వస్తుందిరా బాబు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సంక్రాంతినా? ఓ అచ్చట ముచ్చట లేదు, ఓ కోడి పందం లేదు. పిచ్చి వాడికే నీకే పిచ్చోకి ముద్దు పెడతావేంటే? అల్లుడి గారికి అచ్చటా ముచ్చటా తీరలు అన్నారు కదా, తప్పేముంది ముద్దు పెడితే? నీ దుంపదగా. అమ్మగారు పని మొదలెట్టినప్పటి నుండి ఎప్పుడు కూడా మీరు నాకు ముద్దు ముచ్చట ఎప్పుడు తీర్చలేదు అమ్మగారు. నీకు నేను తీరుస్తాను రా. మీకే తీరలేదు, ఇంకా నాకేం తీరుస్తారు? అబ్బా నాకు అసలు ఈ స్కిట్ తో ఏ సంబంధం లేదు, కానీ ఏమండి ఏమైనా మంచి సినిమాకి వెళ్దామా? తయారండి, సాయంత్రం అందరం కలిసి సినిమాకి వెళ్దాం. ఏ సినిమాకి వెళ్దాం? ఫ్యామిలీతో ఏ సినిమాకి వెళ్ళకూడదు, యూ సినిమాకే వెళ్ళాలి. సరే నేను చెప్తాను, సాయంత్రం చిరంజీవి గారు 150 సినిమా గౌతమిపుత్ర శతకర్ణికి వెళ్దాం. చిరంజీవి గారు 150 సినిమాకి వద్దు, బాలకృష్ణ 100 సినిమా ఖైదీ నెంబర్ 150కి వెళ్దాం. ఏమిటేమిటి ఇలా రారా నువ్వు? బాలకృష్ణ గారు 100 సినిమా చెప్పు. ఖైదీ నెంబర్ 150. ప్లేట్ ఇచ్చి కొట్టానంటే మొఖం బీట్ ఇచ్చేది అదవా. బాలకృష్ణ గారి 100 సినిమా బాహుబలి 2. అయ్యా బాబోయ్ పిక్స్ వెళ్ళిపోయింది. ఏంట్రా అంటే ఏమిటి? కాదల్లుడు గారు, సంపూర్ణేష్ బాబు 1000 సినిమా. సంపూర్ణేష్ బాబు 1000 సినిమా పిక్స్ వెళ్ళిపోయింది అంటున్నా. పుల్కాగడ్లా కనిపిస్తున్నానా? సంపూర్ణేష్ బాబు 1000 సినిమా టైటానిక్ తెలుగులో. ఇప్పుడు మన అందరం ఒక ఆట ఆడదాం. ముందు నేను మాయ గారు ఆడతాం, మీరు అది చూసి నేర్చుకోవాలి. ఓకేనా? ఓకే. మాయ ఏనుగు ఏనుగు ఆట ఆడదామా? సరే రా మరి ఒంగో. కాకపోతే ఫర్ చేంజ్ ఇప్పుడు ఏనుగు నువ్వు. నేనా? నువ్వే ఉంగే. అబ్బా నాన్న భలే ఉన్నాడు. అయ్యో అయ్యి నాన్న భలే యాక్ట్ చేస్తున్నాడు. అయ్యో అయ్యి నాన్న భలే యాక్ట్ చేస్తున్నాడు. నాన్న నాన్న ఎందుకమ్మా ఏడుస్తావు? అంత లేదు, నాన్నగారు పడుకొని ముగ్గు చూస్తున్నారు. పండగ పూటకు వచ్చి మామగారిని చంపేస్తావా? నిన్ను కూడా చంపేయాలి, ఎక్కువ మాట్లాడు. అంతేయండి అక్కడి నుంచి. నేను ఎవరో తెలుసా? నీకు తెలుసా? నేను తెలుసు. మరి చెప్పు అయితే. నేను సుమని. కాదు నా కూతురు నువ్వు. మన ఈ జంక్షన్ కి గెస్ట్లు వచ్చే టైం అయింది. ఈ స్కిట్ అయిపోయినట్టే కదా. క్యారెక్టర్లు మిగిలిన అందరూ వెళ్ళిపోండి. ఈ రోజు మన ఈ జంక్షన్ కి సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ కి వస్తున్న స్పెషల్ గెస్ట్, ఆడ డామినేషన్ నడుస్తున్నటువంటి ఈ టీవీ ఇండస్ట్రీలో, ఆడ యాంకర్లు ఎక్కువ ప్రోగ్రాములు చేస్తున్న ఈ టీవీ ఇండస్ట్రీలో మగ మహారాజును నేను ఉన్నాను అంటూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని ఫుల్ పాపులారిటీతో ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్లిపోతున్న ఎక్స్ప్రెస్ రాజా ప్రదీప్. ఉంది ఆజా ఆజా తద్దినక తాళం ఉంది ఆజా ఆజా
ఆజా ఆజా జంటపడు వేళయింది ఆజా ఆజా పెళ్లి కడ వచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా. ఓకే ఓకే వీళ్ళ పరిగెట్టుకుంటూ వస్తుంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ సంక్రాంతి కాబట్టి బట్టలేస్తున్నా అండి. దీనికి పెళ్లికి ఏమాత్రం సంబంధం లేదు. వెబ్సైట్ లో వాళ్ళు రాసుకోకండి. అబద్ధాలు చెప్తున్నావు. అసలు నిన్ను చూసి అక్కడ అమ్మాయిలు చూడు ఎలా మురిసిపోతున్నారు. ఒక అమ్మాయి అయితే ఇందాకటి నుంచి ఇలా చాలా సిచ్యువేషన్స్ అయ్యి ఉంటాయి కదా నీకు. ప్రపోజల్స్ కూడా అయ్యి ఉంటాయి. ప్రపోజల్స్ అయ్యాయి. కొన్ని ప్రపోజల్స్ అని నాకు తర్వాత తెలిసేదన్నమాట. పాపం వాళ్ళు మాట్లాడదాం అనుకున్నది ఏది మాట్లాడే వాళ్ళు కాదు అనేటప్పటికి సార్ స్టార్ట్ రెడీ అండి. ఓకే అమ్మా వస్తాను. సరే ప్రదీప్ కూర్చో. అమ్మాయిలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయినా ఈ జనరేషన్ లో అమ్మాయిలకి వెదవ మొహమాటం ఏంటి? ఏదైనా మొహం మీద చెప్పేస్తున్నారు. చెప్పమ్మా. తొందరగా ఫినిష్ చేశారు సెంటెన్స్. ఈ జనరేషన్ లో ఏదో అంటుంటే నాకు ఏంటారు. చెప్పమ్మా. ప్రదీప్ నన్ను పెళ్లి చేసుకుంటావా? భలేవారే అమ్మా. తప్పకుండా నేను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాను. తప్పకుండా చేసుకుంటాను. నేను అందరినీ అనలేదు, నన్ను మాత్రమే అన్నా. మిమ్మల్ని మాత్రమే చేసుకుంటే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు. ఎనీవేస్ ఈ డ్రెస్ లో బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. సో రేడియో జాకీ, యాంకర్, నెక్స్ట్ ఏంటి? ప్రొడ్యూసర్. ఇంకా తెలియదు. పేజీలు ఇంకా తిప్పలేదు ఆ బుక్ లో. ఈ పేజీలు కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇంకా నాకు నా విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫ్యూచర్ లో ప్రదీప్ హాస్పిటల్స్, ప్రదీప్ హోటల్స్, ప్రదీప్ బిజినెస్ ఇండస్ట్రీస్. పేరు ప్రదీప్ అయి ఉండకపోవచ్చు కానీ తప్పకుండా బిజినెస్ అయితే చేస్తాను నేను. నాకు చాలా ఇంట్రెస్ట్ అది. బిఫోర్ ఇట్ సైడ్ వచ్చే ముందు కూడా నాకు బిజినెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఎలాగో నీ పెళ్లి ప్రస్తావన ఇందాకటి నుంచి నడుస్తూనే ఉంది కాబట్టి. పండగ పూట ఎందుకమ్మా తదాస్ దేవతలు ఉంటారు, ఎందుకు చెప్పు అట్లా? ఎప్పుడో ఒకప్పుడు అవ్వాల్సింది కదా. అవుతుంది. దానికంటూ వచ్చాక నా మంచి కాలం మొదలైందంటే డెఫినెట్ గా అవుతుంది. నల్ల నేరం ముడియ పోరదు పొన్నే కూటిటువా అంటారంట తమిళ్లో. వెరీ గుడ్. నేను చూసే సినిమా బాగుంటది. ఫస్ట్ సాంగ్ ఒకటి ఇంట్రెస్టింగ్ గా ఉంది. నాకు బాగా నచ్చింది సినిమా. కాదు, దాని అర్థం ఏంటంటే మంచి ముహూర్తం దాటిపోతుంది అమ్మాయిని తీసుకురా అని. అంటే పెళ్లి కొడుకు అక్కడతో మంచి ముహూర్తం అయిపోయిందంట, అమ్మాయిని తీసుకురా అంటారు. ఇండైరెక్ట్ గా నీ ఏజ్ అయిపోతుంది, ఇంక చేసుకో బాగోదనేగా. అలా అన్నావా? వాళ్ళు కూడా ఏం అనట్లేదేంటి? ఏ తింగరం ఏంటి అక్కడికి వెళ్ళి కూర్చున్నావు? అంటే ఇక్కడ స్టూడెంట్స్ అంటారు కదా, ఇంకా నేను స్టూడెంట్ గానే ఉన్నాను అనిపించుకోవడానికి ఇక్కడ కూర్చొని. వాడు తింగరం ఇక్కడే టీలు కాఫీలు అమ్ముతూ బ్రెడ్ ఆమ్లెట్లు అమ్ముతూ తిరుగుతూ ఉంటాడు. అవును. సడన్ గా నువ్వు రాగానే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. భయ్యా ప్లాట్ఫామ్ ఇటు ఉంది, నువ్వు ప్లాట్ఫామ్ కట్టేలేవేంటి? అక్కడ ఒక్కలే కదా, అది కూడా ఏజ్ అయిపోయిన వాళ్ళు. ఇక్కడ చాలా మంది ఉన్నారు అందుకని. అవును, నీకు ఎప్పుడైనా అలా ఉండాలనిపించిందా? ఏది? అలా ఫ్యూచర్ అలాగే ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి అనుకోవడం ఎందుకు. ఎలాగో నీ పెళ్లి ప్రస్తావన ఇందాకటి నుంచి నడుస్తూనే ఉంది కాబట్టి కొంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు నిన్ను కలుస్తామంటున్నారు. ఆర్ యు రెడీ? ఓకే, ఫస్ట్ నేను కలవడానికి ఒక అమ్మాయిని పిలుస్తున్నాను. కళ్ళు మూసుకో. నేనా? క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్. అసలు తెరవకూడదు. నో చీటింగ్. ఓకే? డోంట్ చీట్. నాకు ఎందుకో తేడా కొడుతుంది. ఓపెన్. వావ్. ఏ రక్కు. హాయ్ రా ప్రదీప్, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్ రకుల్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ రా. ఏంటి జిమ్ కి రావట్లేదు ఈ మధ్య? అంతే, నువ్వు షూటింగ్స్ అని అవుట్డోర్ వెళ్తున్నావు, నేను షూటింగ్స్ అని బయటకు వెళ్తున్నా. ఏముంది? నేను షూటింగ్స్ అని వెళ్తున్నాను. ఇట్స్ ఓకే, బట్ వి కెన్ మీట్ నా. జిమ్ లోనే కలిసే వాళ్ళం ఇది వరకు, ఇప్పుడు అది కూడా కుదరట్లేదు. యా ప్రదీప్, నేను చాలా మంది హీరోలతో వర్క్ చేశాను కానీ నీలాంటి హ్యాండ్సమ్ హీరో నేను ఎక్కడా చూడలేదు. నీకు ఈ మధ్యన సైట్ వచ్చిందంటే ఏంటో అనుకున్నాను. నిజమే? యా, నేను మణికొండ గచ్చిబౌలి వైపు సైట్లు కొన్నాను. నీకు ఎలా తెలుసు? యూ నాటీ. ఆ సైట్లు ఎలాగో లాగేసావు అమ్మా, గచ్చిబౌలి వరకు లాగేవు. ప్రదీప్, పెళ్లి గురించి నీ అభిప్రాయం ఏంటి? బేసిక్ గా ఇంకా నువ్వు ఒక 2-3 years వర్క్ చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి నేను కూడా కొంచెం టైం తీసుకుందాం అనుకుంటున్నాను. నేను నన్ను చేసుకోవడం గురించి అడగట్లేదు.
నువ్వు చేసుకోవడం గురించి అడుగుతున్నాను. నేను విడిగానా? నేను విడిగా అయితే చేసుకుంటా త్వరలో, ఒక 1 year అయినా ఈజీగా. ఓకే, కళ్ళు మూసుకో. ఇంకో అమ్మాయి వస్తుంది నాకు తెలుసు. ఇప్పుడు కళ్ళు తెరు. గెస్ హూ? ఏయ్ సుత్తి, నేను ముద్దుగా అలా పిలుచుకుంటాను. సుత్తి, ఏం సంగతులు? హాయ్ ప్రా. ఎల్లరికా ఎన్నరికా ఎండ్రే వాండ్రే என்னடா அப்படி எல்லாம் பேசுற? தமிழ கொல்ல பண்றேடா நீ. శృతి, మన తెలుగులో మాట్లాడుకుందామే, కంఫర్టబుల్ గా ఉంటది మన ఇద్దరికి. நான் லாஸ்ட் டைம் தான் ஹைதராபாத்ல வந்து நீ வரவே இல்ல. Why this కొలవరిడి? I was watching 3 మూవీ. ఓకే, ఇదిగో నువ్వు ఇప్పుడు చెప్పాలి నీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? శృతి హాసన్ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ యాక్చువల్ గా. చాలా బాగా మాట్లాడుకుంటాం అండ్ రెగ్యులర్లీ ఇన్ కాంటాక్ట్ ఉంటూ ఉంటాం. ఇలాంటి కళలు నాకు ఎప్పుడు వస్తూ ఉంటాయి. నా ఫేవరెట్ హీరోయిన్ విల్ బి డెఫినెట్లీ ఎనీ డే అనుష్క. అంటే నేను కాదనమాట. అంటే నువ్వు కూడా అవుతావు. డిఫరెంట్ హైట్స్, డిఫరెంట్ కలర్స్. స్టేట్ వైజ్ గా అయితే నువ్వు తమిళనాడు వైపు అయితే నువ్వే నా ఫేవరెట్ హీరోయిన్. అంత పొడుగ్గా ఉండే అనుష్క నచ్చుతుంది కానీ మోడరేట్ హైట్ లో ఉండే నేను నచ్చట్లేదు. కానీ సంగతి చెప్తాను నేను తర్వాత. ఐ విల్ టెల్ మై డాడీ, ఎంగ అప్పా కిட்ட சொல்றேன். నా డ్రెస్ కూడా మ్యాచ్ అవుతుంది ఆయనతో డాన్స్ చేయడానికి. ఓకే, కళ్ళు మూసుకో. ఓకే, ఇప్పుడు రియల్లీ నీ లైఫ్ లో ఉండే నీ లైఫ్ పార్ట్నర్ నువ్వు ఎవరితో చెప్పకుండా దాచేసిన అమ్మాయి వచ్చేస్తుంది. ఇట్స్ ఓకే కదా? ఏంటి ఇట్స్ ఓకే? ఏమిటి ఓకే? అదే ఇఫ్ ఐ కెన్ రివీల్. నాకు ఉంటేగా మీరు రివీల్ చేయడం, చేసుకోండి, నాకు సంబంధం తేడాకుంది. నా పేరు కుమారి, ఏజ్ 21. ఐఎమ్ ఫీమేల్. నాకు ఇబ్బంది చూడగానే ఒకటే గుర్తొస్తుంది. ఏంటి? ఆవిడ పేరుని రకరకాలుగా ఎలా పిలవచ్చు అని ఇంకొంతమంది యాక్టర్స్ మేమంతా కలిసి మాట్లాడుకుంటాం. ఏంటది? నా పేరుని ఎలా పిలవచ్చు చెప్పు. అంటే ఆవిడ కూడా ఉంది, ఆవిడ కూడా హే బా ఆవిడ ఎంతసేపు అవుతుందంటే వైరు చేయలేదు. హే బా అసలు విషయం ఏంటంటే అమ్మా, నీకు ఇంకా ఏజ్ రాలేదమ్మా, నువ్వు ఇంకా కుమారి కింద 21 దగ్గర ఆగిపోయావు. నాకు ఏజ్ రాకుండానే నేను అన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసేసానా? అదే మా అదృష్టం. అండ్ నువ్వు వండర్ఫుల్ గర్ల్. అండ్ 10th క్లాస్ దగ్గర ఆగిపోయింది ఆవిడ బ్రెయిన్ పాపం. దాని తర్వాత నుంచి మామూలుగా నేను బొమ్మరిల్లు హాసినినే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. ఆవిడకే ఇంకా తగ్గలే, నువ్వు ఆవిడ ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఎలా అమ్మా? ప్రపోజ్ చేయవా? ప్రపోజ్ హెబ్బా నీ అబ్బా. హెబ్బా ఐ లవ్ యూ. నేను రాజ్ తరుణ్ అడిగి చెప్తా. అంటే నా నెక్స్ట్ సినిమాలో హీరో కదా. అవునవునవును, నెక్స్ట్ సినిమా హీరోలు ఎప్పుడు అడుగుతూ ఉండాలి. అవును, లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే, కళ్ళు మూసుకో. ఇంకా అయిపోలేదా? కళ్ళు తెరు. అయిపోయింది. నువ్వు చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నావో చెప్పు. సాధారణంగా అందరూ స్కూల్లో చదువుకుంటూ ఉంటారు. అది కాదు నేను రోడ్ల మీద. నువ్వు విజయవాడలోనా, హైదరాబాద్ లోనా, ఒంగోలా, ఎక్కడ? హైదరాబాద్. ఇక్కడే బాటప్ పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. ఏ ఏజ్ లో నీ బుర్రలో ఈ విత్తనం మొలిచింది? విచ్ వన్? దట్ యు షుడ్ బికమ్ ఎన్ యాంకర్ ఆర్ ఆర్జే. అది మొత్తం అంతా నాశనం అయిపోయి ఏం చేయాలి తెలియక అయ్యాను. నాకు 7 తరాలు అటు 7 తరాలు ఇటు ఎవరు రంగేసుకోలేదు, ఎవరికి తెలియదు. అండ్ సేమ్ నాకు కూడా అంతే. అసలు ఇటు సైడ్ వస్తామని కూడా తెలియదు. కానీ ఐ రిమెంబర్ మా నాన్న రంగేసుకునేవాడు తలక. అయ్యయ్యో, మా తాత వేసుకుందాం అనుకున్నాడు కానీ కుదరలే, అలాగే ఉండేది. సో అలా యు కేమ్ ఇంటూ రేడియో కూడా కాలేజ్ అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎనీథింగ్ క్రియేటివ్ ఫీల్డ్ లో వర్క్ చేయాలి అనిపించింది. కాలేజ్ తర్వాత ఒక 1 year హాలిడేస్ అడిగా ఇంట్లో డాడ్ని. సో రోజు ఒక అరగంట తిట్టేవాళ్ళు. సో ఆ హాలిడేస్ అలా ఎంజాయ్ చేసాం. 1 year రోడ్ల మీద తిరిగాక ఏం చేస్తే బెటర్ అనుకున్నప్పుడు ఇలా రేడియో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి, సో ఐ వెంట్ దేర్, గేవ్ కొన్ని రౌండ్స్ ఆడిషన్స్ చేశారు. ఒక 1 month అట్లా పట్టింది రిజల్ట్స్ రావడానికి. మాట్లాడుతుండేవాడు చిన్నప్పుడు కూడా. లోడ డబ్బాలో రాళ్ళేసినట్టు. అంటే టీచర్ అటు తిరిగి బోర్డు మీద రాస్తున్నా కూడా నేనని తెలుసు ఆవిడ వెనక్కి తిరిగేది కాదండి. ప్రదీప్ గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్, థ్యాంక్ యూ టీచర్ అని నేను నడుచుకునే బయట. ఓకే, నీ గురించి కొన్ని గాసిప్స్ వస్తూ ఉన్నాయి ఈ మధ్య ప్రదీప్, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇలాగైతే మనం ఉన్నా ఉండకపోయినా వస్తే వాటిలో ప్రాబ్లం లేదు మనకి. మీరేమైనా విన్నారా ప్రదీప్ గురించి ఈ మధ్య గాసిప్స్?
సింగరు నువ్వేమైనా విన్నావా గాసిప్? ఇప్పుడు ఏదో చెప్తున్నారు, వింటుంటే మధ్యలో డిస్టర్బ్ చేశారు. ఓహో నువ్వు అదే పనిలో ఉన్నావా? సరే ఒక గాసిప్ మన ఈ జంక్షన్ లో వచ్చింది, అది చూద్దాం. షూర్. ప్రదీప్ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. ఎవరు షాక్ అవుతారు? ఆ అమ్మాయి షాక్ అవుద్దేమో. రహస్యంగా పెళ్లి చేసుకున్నా అమ్మాయి పేరు చెప్పగా అమ్మాయి షాక్, హే వీడి తర్వాత పెళ్ళి అని అమ్మాయి షాక్ అవుతుంది. లైఫ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూమెంట్ అండ్ అది ఒక మైల్ రాయి జీవితానికి. అవును, పెళ్ళి అనేది ఒక రాయే. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ ఇట్. అండ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మామ్ అండ్ డాడ్. అమ్మ నాన్న కూడా వెతుకుతున్నారు. ఉండు, నువ్వు అంతా చెప్పేస్తే ఎలాగా? అక్కడ ఏం జరిగిందో చూద్దాం ముందు. ప్రదీప్ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. అవునండి, ఇది నిజమే. ప్రదీప్ ఎవరో కాదు, మన యాంకర్ ప్రదీప్. రహస్యంగా పెళ్ళేంటి, ఎవరికీ తెలియకుండా ఏ రిజిస్టర్ ఆఫీస్లో చేసుకున్నాడు అనుకుంటున్నారా? కాదు, సాంప్రదాయబద్ధంగా అమ్మా నాన్నలతో ఆశీర్వాదం తీసుకొని ముచ్చటగా 3 ముళ్ళు వేశాడంట. అమ్మాయి ఎవరా అని ఆలోచిస్తున్నారా? ప్రదీప్ కూడా అదే ఆలోచిస్తున్నాడంట. కారణం, పెళ్లి జరిగింది మండపంలోనో ప్రదీప్ ఇంట్లోనో కాదు, నిద్దట్లో. అమ్మాయి ఫేస్ మాత్రం గుర్తు రావటం లేదంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈ జంక్షన్. అండ్ యాక్చువల్ గా వెబ్సైట్స్ లో ఎలా మాట్లాడతారో వాళ్ళు, హాయ్ వ్యూవర్స్ అంటుంటారు. నేను అవి కొన్ని చదివితే ఎంత రాకుండా పాపం వాళ్ళు పేపర్ ఉన్నది చదివేస్తారు. మీరు ఎగ్జాక్ట్ గా వాళ్ళని ఇమిటేట్ చేస్తూ చాలా బాగా చెప్పారు. అది వాయిస్ ఓవర్ చాలా బాగా వచ్చింది. అంటే మీరు గాసిప్స్ చెప్పడంలో ఎంత బాగా వచ్చిందంటే మీకు కూడా ఉంది. అయ్యో, ఆడవాళ్ళకి గాసిప్లు చెప్పడం రాకపోవడం ఏంటి? నేను అనిత ఖాళీ సమయంలో అదే చేస్తాను. నీకో సంగతి తెలుసా రష్మి గురించి? ఏం జరిగింది? సుధీర్ అందరూ టీం గోవా వెళ్ళొచ్చారంట. అయ్యో, మీకు అక్కడి వరకే తెలుసా? ఇలాంటివి ఏమైనా వస్తాయని రష్మి వెళ్ళలేదు, అనసూయ వెళ్ళిందంట. రష్మి వెళ్ళలేదా? రష్మి వెళ్ళలేదు. నీకు ఇవన్నీ ఎందుకు తెలుసు? ఎందుకంటే రష్మి వెళ్ళకపోతేనే కదా నేను కలిసి హాయ్ హలో చెప్పాను. షూటింగ్ లేదు, ఇద్దరు మగాళ్ళ మధ్యలో ఏ సంథింగ్ జరగవమ్మా, వదిలేసి. అంటే నువ్వు అన్నది రష్మి గురించేనా? మరి ఇంకెవరి గురించి అన్నాను? ఇందాక ఇక్కడ గాసిప్ మనము విన్నాము. అక్కడ వాళ్ళు ఏమైనా గాసిప్లు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మీ గురించి ఏమైనా గాసిప్లు మీరు రావాలనుకుంటున్నారా? ప్రదీప్ నాకు ప్రపోజ్ చేశాడు, తన గర్ల్ ఫ్రెండ్ నేనని గాసిప్ రావాలనుకుంటున్నా. ఎక్కడుంటాడమ్మా? మీ ఏరియాలో ఉంటాడు అబ్బాయి? ఓ ఈ ప్రదీపా, వెరీ గుడ్ వెరీ గుడ్. హలో, దిస్ ఇస్ సారిక. హలో, కాల్ వెయిటింగ్ అమ్మా. సుమక్క రాజీవ్ కనక గారిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే అని గాసిప్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతా. తెలుగులో చెప్పు, మళ్ళీ చెప్పు సరే. సుమక్క రాజీవ్ కనకాల గారిని నాకు ఇచ్చి పెళ్లి చేసింది అని గాసిప్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతా. ఆవిడ ఫినిష్ చేయకముందే తీసుకో. సంక్రాంతి ఆఫర్ కావాలా? నా పేరు నాగరాజ్, మీతో యాంకరింగ్ చేసినట్టు నీతో యాంకరింగ్ చేయిస్తారా? గుళ్ళో దేవత, పూజారి, భక్తుడు, ముగ్గురు ఒకే చోట ఉన్నారా? బాడీలో వచ్చిన రిధం ఉండాలి భయ్యా. ఓకే, అండ్ ఏం మాట్లాడుతావు నీకు కూడా తెలియకూడదు. రెడీ, మెయిన్ గా యాంకర్ కు ఉండాల్సిన క్వాలిటీ లాక్కోకుండా ఉండడం, సర్దుకోకూడదు. రెడీ రెడీ. ఈ షోకి నువ్వే యాంకర్ అనుకో. స్టార్ట్. వెల్కమ్ టు ఈ జంక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నువ్వు వసూళ్ళకి వెళ్ళట్లేదు. ఎలా ఉన్నావు తెలుసా? సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డోర్ తీసి వెల్కమ్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ జంక్షన్ ఎంటర్టైన్మెంట్ జంక్షన్. ఈ రోజు వస్తున్నారు గెస్ట్ యాంకర్ యాంకర్ ప్రదీప్ భయ్య. నీ బండవాడా, నేను ఇంతక నుంచి ఎన్నిసార్లు ప్రదీప్ ప్రదీప్ అని చెప్తే నువ్వు రవి అంటావా? సో నీ ఉద్దేశంలో అంటే ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నావు, నువ్వు ఇప్పుడు చేసావు, నీ ఉద్దేశంలో నీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? హ్యాపీగా ఉంది భయ్య. హ్యాపీగా ఉంది. కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేనేం ఫీల్ అవ్వలేదు. పర్వాలేదు, ఇట్స్ ఓకే. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. తగ్గిపోతుంది. మార్నింగ్ 2 టాబ్లెట్స్ వాడితే. ఈ టైంలో ఒక దుర్ముహూర్తం ఉంది మనకి ఇవాళ. ఓకే, అది వచ్చేటువంటి అవకాశం కూడా. రవి
కాదు మీరేంటి ఉత్తి డ్రెస్ ని గాల్లో తిప్పుతున్నారు ఉత్తి డ్రెస్ ని గాల్లో తిప్పుతున్నారంటే నవ్వావు కాబట్టి వెరీ గుడ్ గుర్తొచ్చింది వెరీ గుడ్ హౌ ఆర్ యు కాదు లేదు చిన్న పని మీద వచ్చా సంక్రాంతిలో ప్రొడక్షన్ కాస్ట్ పెంచింది వీడే ఈ పంచకి ఎంత అయిందో తెలుసా ఈ చీరకేం తక్కువ లేదు పంచ సింగిల్ క్లాత్ అమ్మా టెంట్ లో కూడా వాడతారండి మరి ప్రదీప్ అన్నయ్యకి మంచి పెళ్లి సంబంధం చూద్దామని ఫిక్స్ అయ్యా అవునా ఆయన ఎన్నాళ్ళ సింగిల్ గా ఉంటారు అంటే మనకి తెలిసి సింగిల్ ఎన్ని మింగిల్స్ అవుతున్నాడు ఎవరికి తెలియదు కానీ మింగిలైనా సింగిలే ఉంచుతున్నారు భయ మీకు హీరోయిన్ లా యాంకర్ లా ఎవరు కావాలి ఈ దగ్గర చాలా కలెక్షన్ ఉన్నట్టు బాగా ఉంది హాలీవుడ్ బాలీవుడ్ ఇన్స్పైర్ అయ్యి అందరికి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యా నాకు అవ్వట్లేదు అన్న బాధలో ఆయన పెళ్లిళ్ళ పేరే అయిపోయాడు ఇంకా మీకు అవ్వట్లేదని ఎవరన్నారు మీరు ఇప్పుడే మొదలు పెట్టారు అవ్వట్లేదు అనకూడదు అదే చేసుకోవట్లేదు అని బాబు చూడమ్మా అబ్బా కత్రీనా అర్రే కరీనా హెయిర్ బాగుంది జామ్ జటక్ లస్కటప్ప ఇప్పుడు మరి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా ప్రతి వాళ్ళకి ఎవరికి వాళ్ళక ఇప్పుడు పెళ్లి కొడుకులకి పెళ్లి కూతురు నుంచి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి పెళ్లి కూతురులకి పెళ్లి కొడుకు నుంచి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి అలా మీకు కాబోయే పెళ్లి కూతురు నుంచి రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి వాళ్ళ సైడ్ నుంచా అంటే మీకుంటాయి కదా ఇలా ఉండాలి ఏంటి ఆడపిల్ల అయి ఉండాలి ఫస్ట్ రిక్వైర్మెంట్ మీరు అక్కడ కూర్చున్నారా చుట్టుపక్కల చూడు ఏం చక్కగా ఆయన కూతుర్లలాగా వాళ్ళందరూ ఎంత బాగున్నారు చక్కగా ఒక ఫ్యామిలీ ఊరుకండి మీరు మరి కూతురులా ఏం లేరు మేనగోడల్లాగా పెళ్లి గారి పిల్లల్లా ఉన్నారు అవునులే నువ్వు వెళ్ళి కూర్చుంటే కూతుర్లా ఉంటారు నేను వెళ్ళి కూర్చుంటే వాళ్ళు అక్కడ ఉండరు కరెక్టే పారిపోతారు కాబోయే వైఫ్ లో చూసుకునే క్వాలిటీస్ ఏంటి ముందు నుంచి ఎలా చూసుకుంటారు అంటే ఎక్స్పెక్ట్ చేసేవండి వచ్చిన వాటిలో తెలిసిపోతుంది తెలియదు ఎస్ అలా సెలెక్ట్ చేసుకోవాలి తప్ప తెలిసిన వాళ్ళనే చేసుకోవాలి బాగా మాట్లాడే అమ్మాయి ఉండాలి ఓకే ఓ అయితే యాంకర్ అయి ఉండాలి సమస్య లేదు యాంకరింగ్ కపుల్ అవుతారు అనమాట వాళ్ళు అసలు సమస్య లేదు అసలు యాంకర్ ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళే చేసుకుంటారు ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉండాలి రుచి రుచి చిక్కదనం 3 రోజెస్ ఉండాలి ఓకే ఒకే అమ్మాయి 3 పూలు పెట్టుకోవాలి నాకన్నా హైట్ ఉన్నా పర్లేదు నిజంగా ప్రాబ్లం లేదు ఇట్స్ గ్రేట్ మూవ్ సంబంధం లేదు తలెత్తుకునేలా చేస్తా అంటే నేను ఎందుకు కాదంటాను కాదు ఈ సిచ్యుయేషన్ లో నేను కూడా చెప్పాలనుకుంటున్నా మీరు మీకన్నా హైట్ అయినా పర్వాలేదు అన్నారు కదా నాకు వచ్చే అమ్మాయి నాకన్నా వైట్ అయినా పర్లేదు కరెక్ట్ మీరు బ్లాక్ అండ్ వైట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదా డెఫినెట్ గా ఉండొచ్చు అయ్యో ఒక అరిచెయ్యి ఒక మొహం ఒక కాంబినేషన్ లో ఈ అమ్మాయి ఏంటది వెహికల్ ఎందుకు కష్టమని ఇక్కడ పార్క్ చేస్తున్నాం కొంచెం టచ్ లో ఉంటే చెప్తా ఏంటంటే మీరు ఎంకరేజ్ చేయకపోతే అలాగా ఇప్పుడు చూడు పంచ్ ఎలా ఎంకరేజ్ చేస్తా ఓకే ఇప్పుడు ఇంకా చేయను ఓకే మరి అయితే ఏంటి 2017 లో పెళ్ళా 2017 మోస్ట్ ప్రాబబ్లీ 18, 19 తెలియదు ఇంకా నథింగ్ ఇంకా 20, 21, 22 అయితే మనకి ఇంకా రాదు దాని తర్వాత అడగడం మానేస్తాను ఏం లేదు అడిగే కదా ఫైనలీ చంటికి పెళ్లి చేశారు అవును సో అలాగే మీకు కూడా జరిగిపోతుంది అది మాసిచా పొడిచే కసకని పొడిచేస్తారే అంటే చేసుకోండి చేసేసుకుంటాను ప్రెసెంట్ అలాగే అనిపిస్తుంది సార్ ఇంతమంది పెళ్లి ఏదో రోజు పుట్టుకుని చేసేసుకుంటానేమో నేను ఏం అక్కర్లేదు రాణా చేసుకోలేదు ఇంకా ప్రభాస్ చేసుకోలేదు సల్మాన్ ఖాన్ గారు మా గురువు గారు సుమా గారు వైవార్ష కూడా చేసుకోలేదు సంగతులు సుమా గారు అంతా బానే ఉంది హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ విష్ యూ ద సేమ్ మాట్లాడుకుంటారు ఎలాగో వచ్చావు కదా ఇతనికి ఎలాంటి వైఫ్ వస్తే బాగుంటుందమ్మా అది నన్ను అడగాలి కానీ వాళ్ళని అడుగుతారేంటి అవును మీకు యాంకర్లు వస్తే బాగుంటుంది అన్నారు ఆయనకి ట్యాంకర్ వస్తే బాగుంటుంది మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది ఎవడి పేరు మా ట్యాంకర్ పేరా భారత్ పెట్రోలియం అని రీసెంట్ గానే తీసుకున్నాం వెరీ కూల్ డూడ్ వెళ్ళనా సరే నువ్వు వెళ్లే ముందు ఒక చిన్న పని చేసేసి వెళ్ళవా ఏమిటది నువ్వు మరదలి ఏదైనా తినాలా లేదు నువ్వు మరదలిది ప్రదీప్ బావా ఎత్తుకోవడం లేవు నాకు మరదలు ఎత్తుకోవడం చెడ్డ చిరాకు నువ్వు ముగ్గేస్తూ ఉన్నావంట బావ వచ్చి టీస్ చేస్తాడు
ఈ మరదలు ఇలా కూర్చొని నాకు ఇలాగే కంఫర్టబుల్ గా ఉందండి. మీరు మరదలు అన్నారు కానీ ఇలా ఉంగి నేయాలనలేదుగా. మంగా బావా బావా ఎప్పుడు వచ్చేసినావు బావా? నేను రాత్రి బస్సుకి వచ్చా. అయ్యి బాబోయ్ బావ తిన్నగింటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు రాత్రి? సరోజ పిలిచిందని. సరోజ అంటే ఎవరు అనుకున్నావు? ఎవరు? మా బామ్మ. మా బామ్మ. మీ బామ్మ చెకోడీలు చేసిందంటే తెచ్చుకోవడానికి వెళ్ళాను. ముసలిది ఇంకా చచ్చిపోలేదా? అదేమిటో నీ పెళ్లి అంటోంది. బావా బావా పెళ్లి చేసుకోవా? నేనా చేసుకుంటాను. నువ్వెవరు చేసుకుంటున్నావు? పాలకోవా నన్ను చేసుకో. మరి పట్నం తీసుకెళ్తాను, నిన్ను వస్తావా? భలే భలే వస్తాగా. నేను ఇస్తాను పాలకోవా, నన్ను చేసుకోవా, పట్నం తీసుకుపోవా. క్యా బాత్ క్యా బాత్. బై మిస్టేక్ వచ్చింది, ప్లీజ్ క్షమించండి. టాలెంట్ మీది కాదు, గుర్తించిన నాది. కరెక్టే. అలా అనుకోపోతే బ్రతకడం కష్టం. మరదల గారు మీరు అస్తమానం లొంగి ఏం చేయకండి, కన్వీనియంట్ గా వచ్చండి. బాబా కొంచెం గాలి ఆటలేదని ఓపెన్ దే వాంట్ ఈ జంక్షన్, నో జురాసిక్ పార్క్. బావా బావా నాకు పెద్ద డౌట్ బావా. ఏంటిది? నువ్వు అసలు హైదరాబాద్ లో ఏం పీకుతుంటావు? నేను అది మాట్లాడుతూ ఉంటా. డబ్బులు ఇస్తున్నారు ఏంటో. నాకు మొన్న ఇంజనీరింగ్ కాలేజ్ అక్క చెప్పింది నువ్వు టీవీలో ఆడవాళ్ళందరినీ ఏడిపిస్తావంట. అది ఏడిపిడే కాదన్నా, అంతా కలిసి అది చేసుకుంటూ ఉంటాం. ఓహో గేమ్స్ అనమాట. బాగుంటుందా మరి? బాగుంటుంది. నువ్వు కూడా వస్తావా? బావా నన్ను తీసుకెళ్ళవా? మరి నాకు కూడా అలాంటిది. నువ్వు వస్తే సమంత, శృతి హాసన్ వాళ్ళందరూ ఫీల్ అవుతారు. ఇండస్ట్రీలో ఒక కొత్త అందమైన అమ్మాయి వచ్చిందని. సిగ్గేస్తుంది. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నన్ను పెళ్లి చేసుకున్నాక అదే జరిగింది. పద బావా మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. పద రెడీ. ఒక చోట ఇమడవు, రెండు పంచలు ఒక చోట ఉండకూడదు. నాకు ఒకసారి నేను ఇతను ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయాను. ఇతను మా ఈ జంక్షన్ లో పిచ్చోడు. అవును, ఆల్మోస్ట్ నాలాగే ఉన్నాడు పిచ్చోడు. మీరు అయితే నీకు కూడా ఉన్నట్టే. కంగ్రాట్స్. నాకు కూడా ఈ జంక్షన్ లో పని ఉంటుంది అనమాట. మీకు ఆయన ఎవరో తెలుసుగా? సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆ పట్టాలు ఎవరో తెలుసా? సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కీప్. అండ్ ప్రదీప్ ని ఇప్పుడు మేము ర్యాపిడ్ ఫైర్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. ఆన్సర్ ఎస్ అయితే గ్రీన్ బలూన్, నో అయితే రెడ్ బలూన్ పగలగొట్టాలి. ఎస్. క్వశ్చన్ నంబర్ 1. హోటల్లో తినగా మిగిలిపోయిన ఫుడ్ ని పార్సెల్ చేయించి ఇంటికి తీసుకెళ్తారా? మరి ఏం చేస్తావు? పార్సల్ అయితే సరే, ఇంటికి తీసుకెళ్లేదు. ఎప్పుడైనా ఇంకా ఎక్కువ మిగిలిపోతుంది అనుకున్నప్పుడు మాత్రం ఎనీవేర్ బయట గానీ జంక్షన్ బెగ్గర్స్ చాలా మంది. గుడ్, వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్. యాంకరింగ్ లో సుమని తొక్కేయాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పటికీ అసలు అలాంటి ఆలోచన రాదు, ఆ థాట్ కూడా రాదు. పోనీ మగ యాంకర్లు ఎవరినైనా? అసలు బెలూన్ వేస్ట్ అవుతుంది, ప్రొడక్షన్ లో అన్ని తెప్పించలేదు. ఓకే, అమ్మాయిలకి సైట్ కొట్టడానికి గుడికి ఎప్పుడైనా వెళ్ళారా? నువ్వు సైట్ కూడా కొడతావా? అదే ఎందుకు కొట్టకూడదండి? నిజంగా? ఇప్పుడు కాదు, ఇప్పుడు కుదరదులేండి. ఇప్పుడు నేను వెళ్తే నన్ను కొడతారు అందరూ. కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు థర్స్డే సాయిబాబా టెంపుల్ కి వెళ్ళేవాడిని. లోపలికి వెళ్ళి ఆయన కనిపించేంత వరకు వేరే వాళ్ళ కోసం, ఆయన ఒకసారి కనిపించగానే ఇంకా ఆయన ఎందుకు వచ్చిన కూడా రే అంటే లైన్ బయట నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా. అవును. సో స్టార్ట్ అవుతున్నప్పుడు ఆ రోజు కొత్త టీ షర్ట్ వేసుకోవడం,
సినిమాల్లో ఫుల్ లెంగ్త్ తమన్నా తమ్ముడు క్యారెక్టర్ చేస్తారా? నాకు కూడా హీరోయిన్ అంటే చేస్తా. సో తమన్నా తమ్ముడికైతే ఓకేనా మీరు? సినిమా ఇట్ ఇస్ మూవీ యాక్టింగ్. కోటిలో కొని ఫారిన్ లో కొన్నానని ఎప్పుడైనా బిల్డప్ ఇచ్చావా? అంటే కోటిలో కొని ఫారెన్ లో కొన్నాను బిల్డప్ ఇవ్వలేదు. ఫారెన్ లోనే కోటి ఐటమ్లని కొన్నా. బేసిక్ ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ బ్రాండ్స్. ఐచు ఏదో నేను ఈ ప్రొఫెషన్ లో పడేశారు గానీ లేకపోతేనా? సుమా ఇస్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. సుమా ఇస్ ఎ బ్యాండ్ నాట్ బ్రాండ్. ఏ పెళ్ళిలో అయినా బ్యాండ్ బాజానే ఎక్కువగా కావాల్సింది, ఓకేనా? దూరంగా ఉండి బతికిపోయాడు అనిపించలే మీకు ఆయన ఇందా నుంచి? దగ్గరగా ఉండి కూడా మాత్రం ఏం చేస్తాడు, అక్కడ కూర్చోవడమే బెటర్. హీరోగా ఛాన్స్ ఇచ్చి రెమ్యూనరేషన్ ఇవ్వము అంటే చేస్తారా? ఇదే క్వశ్చన్ లో ఎన్ని ట్విస్టులు ఉన్నాయి? హీరోగా ఛాన్స్ ఇచ్చి Okay. రెమ్యూనరేషన్ ఇవ్వము అంటే చేస్తారా? రెండెందుకు పగల కొడుతున్నావు? అంటే కొన్నిసార్లు స్క్రిప్ట్ బాగుండొచ్చు అదే, కానీ అంటే రెమ్యునరేషన్ ఇవ్వకుండా చేయొచ్చు. అసలు దాంట్లో తప్పేం లేదు, చేయొచ్చు. స్క్రిప్ట్ బాగుంటే సినిమా హిట్ అయితే తప్పకుండా దాని తర్వాత రావాల్సినవన్నీ వస్తాయి. నాట్ అబౌట్ మనీ. కానీ మరీ అంత అవసరం, అంత కంగారు పడి దూరిపోయి డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు నేను సినిమా చేయాలని అయితే నేను లేను. తాపత్రయం లేదు, ఎందుకంటే టీవీనే రారాజుగా చూసుకుంటోంది. అలా ఏం లేదు, బట్ ఇట్ ఈస్ ఫన్ హియర్. ఐ కెన్ బీ ఇన్ మై ఓన్ వరల్డ్ హియర్. అక్కడ సముద్రంలో ఈదడం కంటే ఇక్కడ నేను ఈ చెరువులో నా పడవ వేసుకుని వెళ్తాను. ఓకే, ర్యాపిడ్ ఫైర్ చాలా జెన్యూన్ గా ఆడావు కదా. నువ్వు ఇంత బాగా ఆడినందుకు నీకు ఒక మంచి అవకాశం, నీకు టాస్క్ ఇస్తాం. అవకాశం మీకా? ఓకే ఓకే. నువ్వు ఇప్పుడు టీవీలో ఉన్నావు, నేను రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేస్తూ ఉంటాను. నేను ఏ ఛానల్ చూడాలనుకుంటున్నానో నువ్వు ఆ ఛానల్ అన్నమాట. సరే, రాజీవ్ గారిని అబ్జర్వ్ చేస్తే ఛానల్ మార్చినట్టు తిరుగుతుంటాడు. సరే, రెడీ, స్టార్ట్. న్యూస్ రిపోర్ట్ ఆన్ డిమానిటైజేషన్. ఆ వార్తల్లోని ముఖ్యాంశాలు: మోడీ గారు 500 నోటు 1000 నోటు తీసేసిన తర్వాత చాలా మంది చాలా కష్టాలు పడుతున్నారు, కానీ అది అర్థం చేసుకుంటే మన ఇండియా భవిష్యత్తు బాగుంటుందని ఆయన తెలియజేశారు. పొద్దునే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన చెప్పారు, త్వరలో 500 ఛానల్ లైవ్. అన్నం పెడతా, కలిసి వస్తే ఆయిల్ పెడతా, 3 వస్తే ముద్దులు పెడతా చిన్నోడా. కుక్కరీ షో. ఈ బీరకాయని మధ్యలో అడ్డంగా కోసుకుంటే దీంట్లోకి వాడవలసిన పదార్థాలు: 25 గ్రాములు సోడా, 25 గ్రాములు ఎండ్రిన్, 25 గ్రాముల ఫినైల్. వీటిలన్నింటినీ కలిపి ఈ ఆకాశంలో మబ్బులు ఎక్కువగా వెళ్ళడం వల్ల ఆ వాయుగుండం దాటి త్రుట్లో తప్పిన పెను ప్రమాదం. పందుల పెంపకం. ఆ పందులు వాటి ఉపయోగాలు పెంపకాల్లో అవి బురదలో ఎంత ఎక్కువసేపు ఉంటే మనుషులకు అంత మంచిది. స్టార్ మహిళ. వెల్కమ్ టు స్టార్ మహిళ 30,000 ప్లస్. వెల్కమ్ టు స్టార్ మహిళ 30,000 ప్లస్. నాయన ఏదో చేసుకో, 2-3 గేమ్లు ఆడుకుని వెళ్ళి కూర్చో అక్కడ. ఏ లేడీ పార్టిసిపేట్స్ లేరా? మోగాలకు లంగావని నుంచే పెట్టండి, జనాలు చూసేస్తారు. నేను యాంకర్ అయితే చాలు, ఇంకేం అవసరం లేదు ఇక్కడ. బతుకుల్ని చక్కదిద్దేటువంటి చదరంగమో చదరంగం. మీరు చేస్తున్నది నిజంగా తప్పు. నువ్వు ఆవిడ్ని పెళ్లి చేసుకున్నావు, ఓకే, వెరీ గుడ్. మరి ఈవిడెవరు? ఓకే, ఈవిడే మీ పెళ్ళవా? నాకు సంబంధం లేదు. నేను లాయర్ గారిని పిలుస్తాను, డాక్టర్ గారిని పిలుస్తాను, వాళ్ళిద్దరూ టెస్టులు చేస్తారు. నాకు సంబంధమే లేదు. కొడతా మిమ్మల్ని, చెప్తున్నా. స్పోర్ట్స్ న్యూస్. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత క్రికెట్ చూసే అభిమానులు కొంచెం మంది తగ్గారు. అయినా సరే విరాట్ కోహ్లీ వచ్చి ఆ గ్యాప్ ని భర్తీ చేయడం జరిగింది. మీరు చూస్తుంటే ఆ ఏనుగు తొండాన్ని లెఫ్ట్ కి రైట్ కి ఊపుతున్నది. అప్పుడు దాని పిల్ల కాళ్ళ మధ్యలోంచి పరిగెట్టుకుంటూ వెళ్తున్నది. పౌరాణికం. ఓరి మ్లేచ్చుడా, ఎవడ్రా బటర్ పేపర్ కదుపుతుంది? ఏమంటివి అంటివా? ఎంత మాట, ఎంత మాట. ఇది కాదు, కాకూడదు. చాలా మార్చమని చెప్పండి. ఏడుపు కొట్టు డైలీ సీరియల్. వాణి నన్ను హత్య చేద్దాం అనుకుందా? ఎట్టి పరిస్థితుల్లో నేను ఆమెను చంపేస్తా. వెరీ గుడ్. నాకంటూ అత్త ఎవ్వరూ ఉండకూడదు. టడేన్. సార్ క్లోజ్ చేసుకున్నారా? టడేన్. ఇంకో క్లోజ్ చేసుకోండి. టడేన్. ఇప్పుడు వైడ్ వెళ్ళాలి. ఇంకేమైనా కావాలా? ఇంతసేపు టీవీ చూస్తే కళ్ళు నొప్పులు. ఇంకా చాలా అయిపోయింది, ఇంకా చూడకండి. ఫ్యాషన్ టీవీ, ఫ్యాషన్ టీవీ. మర్చిపోయాం, వీళ్ళందరూ లేదుగా, తీసేశారు. ఈ మధ్యన లేదు. ఫ్యాషన్ టీవీ. FTV. వావ్, వాళ్ళు ఇంత పద్ధతిగా ఇంత మొత్తం వేసుకోరుగా. పర్వాలేదు, నువ్వు వేసుకోకు.
ఇది ఇప్పటి వరకు ఫ్యామిలీ షో. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్. షోకి వచ్చినందుకు, ఇంతసేపు స్పెండ్ చేసినందుకు. మీ షోస్ కి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. మీరు సెలబ్రిటీస్ బేస్డ్ షోస్ చేస్తున్నారు, స్టూడెంట్స్ తో ఉండే షో చేస్తున్నారు, ఎక్స్ప్రెస్ రాజా. చాలా రోజుల తర్వాత నా పెళ్లి టాపికే కాకుండా సంక్రాంతి గురించి కూడా మాట్లాడుకున్నాం. నాకు చాలా ఆనందం. ఓకే, సో మీ అమ్మగారికి, నాన్నగారికి, మీ అక్కగారు కదా, యు హావ్ వన్ సిస్టర్ అంతే, బోత్ ఆఫ్ యు ఆల్, ఆవిడకి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఈటీవీ ప్లస్ ప్రేక్షకులు, ఈ జంక్షన్ ప్రేక్షకులు అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. ఈ జంక్షన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. బై బై. బామ్మ నువ్వు ఇంకా పోలేదా? పొద్దున్నే పోయాను రా, డయాబెటీస్ కదా, అస్తమానం పోవాల్సి వస్తుంది. నువ్వేంటి ఇలా వచ్చావు? ఇలా కాకపోతే ఎలా వస్తాను రా, ఇది నా స్టేషన్, ఎలాగైనా వస్తాను. ఎలాగైనా వస్తానని మేకప్ లేకుండా నాకు జనాలు చూసుకుని జడుస్తేస్తారు. ఎందుకు వచ్చావే? మన చెన్నైలో ఫ్లడ్స్ వచ్చి అడిగావా ఎందుకు వచ్చాయో? నేను వస్తే అడుగుతున్నావేంటి? ఆడవేషం వేసినప్పుడు కనీసం షేవింగ్ చేసుకోవే. బామ్మ ఇదో ఇంకా వాదిస్తున్నావు, నీరసం తాగు, జ్యూస్ తాగు. ఎవరా గుండు, నేను కనబడట్లేదు అక్కడ. మీరు కనబడుతున్నారండి, కాదు అక్కడ బకెట్ కనబడలేదు. నేను పొద్దున్న స్నానం చేసి వచ్చాను, ఇప్పుడు బకెట్ ఎందుకు రా అరుగుండు వెదవా? అందుకు కాదండి, మీ గ్లాస్ సరిపోదు కదా, బకెట్ తో ఉండాలి. అక్కడ పిట్ట నీళ్ళు తాగండి. లెట్స్ ఇన్వైట్ శ్రీముఖి అండ్ రవి. నీకు 2.5 సంవత్సరాల ఆడశని ఉండటం వల్ల ఒక 2.5 సంవత్సరాలు లాస్య, ఒక 2.5 సంవత్సరాలు శ్రీముఖి, ఆ తర్వాత కొత్త యాంకరా ఇంకా డిసైడ్ అవ్వలేదు కానీ ఇంకెవరో వచ్చే అవకాశం కనిపిస్తోంది. దాని తర్వాత మనశ్శాంతి అనమాట నాకు. ఆనందాల అరువిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరికి ఫన్ కావాలన్నా, పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా, ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్, ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కా బాస్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్